శ్రీ సరస్వతీ వ్రతకల్పం సరస్వతి వ్రత ఫలకథ. శౌనకాది మహారుషులను చూచి సూత మహాముని, మహర్షులారా, మీకొక మహత్తరమైన వ్రతం చెప్పుచున్నాను వినుడు. ఆశ్వీజమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని 9 రోజులలో దుర్గా, లక్ష్మి, సరస్వతులను పూజింపవలేను. అలా చేయలేని వారు మూలా నక్షత్రం ప్రారంభము నుండి పూజించవచ్చును. అదియును చేయలేనివారు నవమి రోజున భక్తి శ్రద్ధలతో పూజించవచ్చును. ఈ వ్రతము చేసేవారు అష్టైశ్వర్యములు కలిగి సుఖశాంతులతో వర్ధిల్లి సద్గతిని పొందగలరు. సూతుల వారు చెప్పిన విషయములను ఋషులు గ్రహించి, మహానుభావ, ఈ వ్రతము ఎవరు ఆచరించి ముక్తి పొందారో వివరము చెప్పమన్రి. అంతట సూతుల వారు, మునులారా, కృతయుగంలో సుకేతునడు మహారాజు ఉండేవారు. అతనికి చక్కటి రూపవతి, గుణసంపన్నురాలు, గాంధర్వ శక్తివంతురాలగు సువేదియను భార్యగలదు. రాజ్యపాలనకు లోటు రానియకుండా ప్రజాహృదయాలలో గొప్ప రాజుగా, మంచి పాలకుడుగా కీర్తింపబడ్డాడు. కొంతకాలానికి ఆ రాజుకు అతని బంధువులకు విరోధము సంభవించి అది క్రమముగా యుద్ధమునకు దారితీసెను. ఆ యుద్ధములో శత్రువుల దాడికి తట్టుకోలేక సుకేతుడు, అతని భార్య సువేదినియు పారిపోయారు. వారిరువురు చాలా దూరములో ఒక అరణ్య ప్రాంతమునకు చేరిరి. మిక్కిలి ఆకలితో బాధపడిరి. రాజశ్రేష్ఠునికి వ్యాధి సంభవించి నడిచే శక్తి కూడా లేదు. ఇట్టి ఉపత్కర పరిస్థితులలో అంగీరస మహర్షి వచ్చి వారి పరిస్థితిని తెలుసుకుని, అమ్మా, నాతో రండి. ఇక్కడకు దగ్గరలో పంచవటి తటాకమునందు దుర్గాక్షేత్రమునందు దుర్గాదేవి ఉంది. లోకమాత అయిన దుర్గాదేవిని సేవించినచో ఎట్టి దుర్గమములైనను సునాయాసముగా తొలగిపోవును. నీవు ఈ విధముగా పూజించినచో నీ భర్త ఆరోగ్యవంతుడై సకల సామ్రాజ్య ప్రాప్తి కలిగి పుత్రపౌత్రాభివృద్ధితో నీ మనోవాంఛ నెరవేరగలదని చెప్పిరి. సువేదిని తన భర్తతో అంగీరస మహామునితో బయలుదేరి పంచవటికి చేరినది. ఆ దంపతులిరువురు పంచవటిలో స్నానమాచరించిరి. అంతటా అంగీరస మహర్షి ఆ రాజదంపతులచే దుర్గా, సరస్వతీ దేవతలను షోడశోపచారములతో పూజ చేయించిరి. పాడ్యమి మొదలుకొని 9 రోజులు సువేదిని భక్తి శ్రద్ధలతో పూజ చేసింది. 10వ రోజున వేకువజామునే స్నానము చేసి పాయసాన్నముతో దుర్గాదేవికి పూజ చేసి దంపతులిద్దరూ అంగీరస మహర్షి పూజ చేసి వారి అనుగ్రహంచే దశదానములతో వ్రతమును పరిసమాప్తి గావించి ముని ఆశ్రమంలోనే కాలము గడిపిరి. చేసిన వ్రత పుణ్యఫలము వృధా కాదన్నట్లుగా కొద్ది రోజులలో సువేదికిని సంతాన ప్రాప్తి కలిగెను. 10వ మాసంలో తేజోవంతుడైన పుత్రుడు కలిగిరి. అంగీరసుడు జాతక కర్మాది సంస్కారములనొచ్చి వారికి సూర్యప్రతాపుడను పేరు పెట్టిరి. బాలుడు దినదిన ప్రవర్తమానుడై సకల విద్యాపారంగతుడయ్యడు. ఇట్టి విశేష విజ్ఞాన సంపదలు గల సూర్యప్రతాపుడు అంగీరసుని ఆజ్ఞచే శత్రువులపై దండయాత్ర చేసిరి. శత్రువులు సూర్యప్రతాపుని దాటికి తట్టుకోలేక పలాయనం చిత్తగించిరి. సూర్యప్రతాపుడు తన తల్లిదండ్రులతో రాజ్యమునకు వచ్చి రాజ్యపాలన గావించిరి. సువేదినియు ప్రతి సంవత్సరము దుర్గా సరస్వతుల పూజించుచు ఇహలోకంలో పుత్రపౌత్రాది సంపదలతో సుఖముగా ఉండి అనంతరం స్వర్గమును పొందింది. కావున ఈ వ్రతము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు చేయతగును. ఈ కథను విన్నవారు, పఠించువారు సకల పాప విముక్తులై ఇహపర సుఖములు పొందగలరు. సరస్వతీ వ్రత కథ సంపూర్ణం. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.